హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ కెమిస్ట్రీ విత్ రామ్మోహన్. ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఇందులో నేను సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరిన్స్ అనే టాపిక్ని చెప్పబోతున్నా. ఓకేనమ్మా. ఓకే స్టూడెంట్స్, హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరిన్స్ ఈ చాప్టర్ గురించి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోస్లో నేను మీకు చెప్పబోతున్నా. ఓకేనమ్మా. ఇక్కడ హాలో ఆల్కేన్స్ అన్నాం, హాలో ఎరిన్స్ అన్నాం. అలా హాలోజన్ అని వేటిని అంటారు. ఇక్కడ హాలోజన్ అని వేటిని అంటారంటే మనకి 17th గ్రూప్ ఎలిమెంట్స్ని హాలోజన్స్ అంటారు. 17th గ్రూప్ ఎలిమెంట్స్ని హాలోజన్స్ అంటారు. ఈ 17th గ్రూప్ ఎలిమెంట్స్ని హాలోజన్స్ని ఎందుకు అంటారు? వీటిని సీ వాటర్ సాల్ట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారమ్మా. ఈ 17th గ్రూప్ ఎలిమెంట్స్ని సీ వాటర్ సాల్ట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో అందువల్ల వీటిని హాలోజన్స్ అంటారు. ఓకేనా. సీ సాల్ట్స్ అని వస్తాయి, హాలో మీన్స్. సో ఇక్కడ వీటిని ఎక్స్తో రిప్రజెంట్ చేస్తారమ్మా. ఎక్స్ ఇస్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ హాలోజన్స్. నెక్స్ట్ ఆల్కేన్స్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ కాల్డ్ ఆల్కేన్స్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ని మనం ఏమంటామంటే ఆల్కేన్స్ అన్నాం. ఓకేనమ్మా. సో దీన్ని జనరల్గా ఎలా రిప్రజెంట్ చేస్తారంటే RH. ఇలా RH తోటి ఈ ఆల్కేన్స్ని ఇండికేట్ చేస్తారు. సో ఈ ఆల్కేన్స్ నుంచి ఈ హైడ్రోజన్ని హాలోజన్ ఆటంతో రీప్లేస్ చేస్తే కనుక మనకు వచ్చే వాటిని హాలో ఆల్కేన్స్ అంటారు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ హాలో ఆల్కేన్స్ అంటే ఏంటా స్టూడెంట్స్? మనకి ఈ ఆల్కేన్స్లో నుంచి ఒక హైడ్రోజన్ ప్లేస్లో హాలోజన్ రీప్లేస్ అయితే కనుక ఆ వచ్చే కాంపౌండ్ని మనం ఏమంటామంటే హాలో ఆల్కేన్స్. ఓకే స్టూడెంట్స్, ఇన్ ఆల్కేన్స్ ద రీప్లేస్ వన్ హైడ్రోజన్ ఆటమ్ విత్ హాలోజన్ ఆటమ్, ఇట్ ఈస్ కాల్డ్ హాలో ఆల్కేన్స్. నెక్స్ట్ హాలో ఎరిన్స్ మీన్స్ లైక్ అరోమేటిక్ కాంపౌండ్స్. ఇక్కడ మనం బెంజిన్ తీసుకుంటే కనుక ఈ విధంగా బెంజిన్ తీసుకుంటే కనుక ప్రతి కార్బన్లో కూడా మనకు హైడ్రోజన్స్ ఉంటాయమ్మా. సో ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్ని హాలోజన్ రీప్లేస్ చేస్తే కనుక మనకు వచ్చే కాంపౌండ్స్ని ఏమంటామంటే హాలో ఎరిన్స్ అంటాం. సో ఇక్కడ ఆల్కేన్స్ నుంచి రీప్లేస్ అయితే కనుక హాలో ఆల్కేన్స్. సో ఇట్ ఈస్ జనరల్ ఇంట్రడక్షన్ ఆఫ్ హాలో ఎరిన్స్ అండ్ హాలో ఆల్కేన్స్. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇన్ దిస్ లెసన్ విచ్ టాపిక్స్ ఆర్ కవర్డ్? మనం ఏ టాపిక్స్ నేను కవర్ చేయబోతున్నాం? క్లాసిఫికేషన్, నామినిక్లేచర్, ప్రిపరేషన్, physical properties, chemical properties and polyhalogen derivatives. ఓకేనమ్మా. క్లాసిఫికేషన్ ఆఫ్ హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరిన్స్. నెక్స్ట్ నామినిక్లేచర్ ఆఫ్ హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరిన్స్. ప్రిపరేషన్ ఆఫ్ హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరిన్స్. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరిన్స్. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరిన్స్. And last topic is polyhalogen derivatives. These all are we discuss in this lesson. ఇవన్నీ కూడా ఈ లెసన్లో చెప్తాము. నా ఫస్ట్ వీడియోలో నేను చెప్పేది ఏంటి? క్లాసిఫికేషన్. ఓకేనా, ఎలా క్లాసిఫై చేశారు ఏంటి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం స్టూడెంట్స్. సో ఇక్కడ క్లాసిఫికేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఇక్కడ క్లాసిఫికేషన్ అనేది నెంబర్ ఆఫ్ హాలోజన్ ఆటమ్స్ మీద డిపెండ్ అవుతుంది అండ్ హాలోజన్ అటాచ్ అయ్యే కార్బన్ ఆటమ్ హైబ్రిడేషన్ మీద డిపెండ్ అవుతుంది. దీస్ టూ టైప్స్ ఆర్ వి డిస్కస్. ఓకేనమ్మా. ఇక్కడ ఫస్ట్ టైప్ వచ్చేటప్పటికి డిపెండింగ్ ఆన్
నెంబర్ ఆఫ్ హాలోజన్ ఆటమ్స్. నెంబర్ ఆఫ్ హాలోజన్ ఆటమ్స్. హియర్ మన కార్బన్ కాంపౌండ్ మీద ఒక హాలోజన్ ఆటం ఉంటే కనుక దట్ ఈజ్ మోనో హాలోజన్ డెరివేటివ్స్. ఓకేనా. 2 హాలోజన్స్ ఉంటే కనుక డైహాలోజన్ డెరివేటివ్స్, 3 హాలోజన్స్ ఉంటే కనుక ట్రైహాలోజన్ డెరివేటివ్స్. ఓకేనా. 4 ఉంటే కనుక టెట్రాహాలో డెరివేటివ్స్. ఓకేనమ్మా. సో హియర్ ద ఫస్ట్ వన్ ఈజ్ మోనో హాలోజన్ డెరివేటివ్స్. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటమ్మా, మోనో హాలోజన్ డెరివేటివ్స్. The carbon compound contain only one halogen atom that is called monohalogen derivatives. ఇక్కడ మనం కార్బన్ కాంపౌండ్ తీసుకున్నప్పుడు ఏదైనా ఒకే ఒక్క హాలోజన్ ఆటం ఉంటే కనుక ఆ కార్బన్ కాంపౌండ్ మీద దాన్ని ఏమంటాం, మోనో హాలోజన్ డెరివేటివ్ అంటాం. లెట్ us take examples. CH3Cl, methyl chloride, C2H5Br, ethyl bromide. Like aromatic compound take means iodobenzene, CH2 double bond CHCl, vinyl chloride. ఇక్కడ మనం తీసుకున్న ప్రతిది కూడా ఒక హాలోజన్ ఆటం ఉంది. దీస్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆర్ కంటైన్ ఓన్లీ వన్ హాలోజన్ ఆటం. దీస్ ఆల్ ఆర్ కాల్డ్ monohalogen derivatives. ఓకేనమ్మా. నెక్స్ట్ దీస్ monohalogen derivatives further classified primary halogens, primary alkyl halides, secondary alkyl halides, tertiary alkyl halides. Here ఇక్కడ primary alkyl halides అంటే ఏంటి? హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ మీద ఓన్లీ ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంటే కనుక దీన్ని ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్స్ అంటారు. ఇట్ ఈజ్ ప్రైమరీ కార్బన్. హాలోజన్ అటాచ్డ్ కార్బన్ కంటైన్ ఓన్లీ వన్ alkyl group. That compounds are called primary alkyl halides. But secondary alkyl halides అంటే ఏంటి? హాలోజన్ అటాచ్ అయి ఉన్న కార్బన్ 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే కనుక కార్బన్ మీద 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే కనుక దీన్ని సెకండరీ ఆల్కైల్ హాలైడ్స్ అంటాం. ఓకేనా. సెకండరీ దిస్ కార్బన్ సెకండరీ కార్బన్. ద హాలోజన్ అటాచ్డ్ కార్బన్ కంటైన్ ఓన్లీ 2 alkyl groups. So the type of compounds are called secondary alkyl halides. It is a secondary carbon. Okay namma. Halogen attached carbon contain 3 alkyl groups. So this carbon is tertiary carbon. Okay now. The halogen attached carbon contain 3 alkyl groups. That compound is called tertiary alkyl halides. So let us take example CH3 CH2 Cl, primary alkyl halide. CH3 CHCl, CH3 secondary alkyl halide. It's a primary, it is secondary. CH3 CH3 Cl, tertiary. Okay now mom, these all are examples. Now we take one example. Okay, question చూద్దాం అమ్మా. Neopentyl chloride. సో ఈ నియోపెంటైల్ క్లోరైడ్ అనేది ప్రైమరీ ఆల్కైల్ హాలైడా, సెకండరీ ఆల్కైల్ హాలైడా, టెర్షియరీ ఆల్కైల్ హాలైడా అనేది మనం చెక్ చేద్దామమ్మ. ఓకేనా. కంటైల్ మీన్స్ 5 కార్బన్స్. నియో మీన్స్ ఇక్కడ ఒక కార్బన్కి
సరౌండింగ్ 4 కార్బన్స్ ఉండాలి. సో దిస్ కార్బన్ ఈజ్ నియో కార్బన్. ఓకేనా, అది కూడా సెకండ్ కార్బన్ మీద అయి ఉండాలమ్మా. ఓకేనా, సో CH3 CH2 Cl. దిస్ ఈజ్ నియోపెంటైల్ క్లోరైడ్. సో ఇది క్లోరిన్, ఇట్ ఈజ్ హాలోజన్ ఆటమ్. క్లోరిన్ హాలోజన్ ఆటమ్. సో ఈ హాలోజన్ ఆటమ్ అటాచ్ అయిన కార్బన్కి ఎన్ని ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయమ్మా? ఓన్లీ 1 ఆల్కైల్ గ్రూప్ ఉంది. సో ఇట్ ఈస్ ద ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్. ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్. ఒకే ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది కాబట్టి, ఈ కార్బన్ మీద ఒకే ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది కాబట్టి దీని ఏమన్నా ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్స్ ఉంటుంది. ఓకేనా, సో ఈ కార్బన్ ఏమంటామంటే క్వాటర్నరీ కార్బన్ ఆటం అంటాం. ఎందుకంటే 4 కార్బన్ అంటే 4 ఆల్కైల్ గ్రూప్స్తో అటాచ్ అయ్యి ఉంది కాబట్టి దీని ఏమన్నాం క్వాటర్నరీ కార్బన్ ఆటం అంటాం. క్వాటర్నరీ కార్బన్ ఆటం అంటాం. ఓకే స్టూడెంట్స్, దిస్ ఇస్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మోనోహాలోజన్ డెరివేటివ్స్. ఓకేనా, నెక్స్ట్ డైహాలోజన్ derivatives. Dihalogen derivatives. The carbon compound contain 2 halogen atoms is called dihalogen derivatives. కార్బన్ కాంపౌండ్ తీసుకుంటే దాని మీద 2 హాలోజన్ ఆటమ్స్ ఉంటే కనుక అటువంటి ఆటలు ఏమన్నా హాలోజన్ డైహాలోజన్ డెరివేటివ్స్ అంటాం. సో ఇక్కడ CH2 Cl2 మిథైలిన్ డైక్లోరైడ్. C2H4Cl2 ఇథైలిన్ డైక్లోరైడ్. ఇక్కడ 2 హాలోజన్ ఆటమ్స్ ఉన్నాం కదమ్మా, ఈ 2 హాలోజన్ ఆటమ్స్ సేమ్ కార్బన్ మీద ఉంటే కనుక దీన్ని జెమినల్ డైహాలైడ్స్ అంటారమ్మా. జెమ్ డైహాలైడ్స్. ఇక్కడ మనం తీసుకున్న 2 హాలోజన్స్ కూడా సేమ్ కార్బన్ మీద ఉంటే కనుక దాన్ని ఏమంటారంటే జెమినల్ డైహాలైడ్స్ అంటారు. జెమినల్ డైహాలైడ్స్. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ జెమినల్ డైహాలైడ్. అలా కాకుండా 2 హాలోజన్ ఆటమ్స్ ఎడ్జ్ సైడ్ పక్క పక్కన ఉన్న కార్బన్ ఆటమ్ వేసి ఉంటే కనుక విసినల్ విక్ డైహాలైడ్స్ అంటారు. విక్ డైహాలైడ్స్. పక్క పక్కన ఉన్న కార్బన్ మీద ఈ 2 హాలోజన్స్ ఉంటే కనుక దాన్ని విసినల్ డైహాలైడ్స్, దాని మీన్స్ విక్ డైహాలైడ్స్ అంటారు. అదేవిధంగా సేమ్ కార్బన్ మీద ఉంటే కనుక జెమినల్ డైహాలైడ్స్. సో దీన్ని ఇథైలిన్ డైక్లోరైడ్. ఈ విధంగా మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనమ్మా. అదేవిధంగా ఆరోమేటిక్ కాంపౌండ్ మీద తీసుకుంటే కనుక సో ఇది ఫస్ట్ పొజిషన్ అనుకుంటే కనుక ఇది ఆర్థో పొజిషన్ అంటామమ్మా. ఆర్థో ఇది ఫస్ట్ పొజిషన్ అనుకుంటే కనుక దాన్ని ఈ పొజిషన్ వచ్చేటికి ఏమన్నాం ఆర్థో అంటాం. ఈ పొజిషన్ కానీ ఈ పొజిషన్ కానీ ఆర్థో అంటాం. ఈ పొజిషన్ కానీ ఈ పొజిషన్ కానీ మెటా పొజిషన్ అంటాం. ఈ పొజిషన్ వచ్చేటికి పారా పొజిషన్ అంటాం. ఓకేనమ్మా. ఇక్కడ ఆర్థో డైక్లోరో బెంజీన్. నెక్స్ట్ మెటా డైక్లోరో బెంజీన్. So it is para dichloro benzene. సో ఈ విధంగా మనం ఈ
డైహాలోజన్ డెరివేటివ్స్కి ఎగ్జాంపుల్స్ కింద తీసుకోవచ్చు. ఓకేనమ్మా. ఓకే స్టూడెంట్స్, దీస్ ఆర్ డైహాలోజన్ డెరివేటివ్స్ ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ the third one is trihalogen derivatives. The carbon compound contain 3 halogen atoms is called trihalogen derivatives. ఇక్కడ కార్బన్ కాంపౌండ్ మీద 3 హాలోజన్ ఆటమ్స్ ఉంటాయి కదా, వాటిని ఏమంటామా? ట్రైహాలోజన్ డెరివేటివ్స్ అన్నాం. సో ఇక్కడ ఆల్కైల్ హాలైడ్స్ వచ్చేటికి ఎలా చెప్తున్నామంటే హాలో ఫార్మ్స్ అని చెప్తున్నామమ్మా. ద ఫస్ట్ వన్ హియర్ CHCl3, it is called chloroform. Next, second one CHBr3 is called bromoform. Next, third one CHF3, it is sorry, not F3 amma, I3, iodoform. So these all are alkyl halides examples. These haloforms: chloroform, bromoform, iodoform. Okay, next you can take halogen aromatic ring. One comma 2 comma 3 trichlorobenzene. One comma 2 comma 4 trichlorobenzene. 1 comma 2 comma 3 trichlorobenzene. 1 comma 2 comma 4 trichlorobenzene. Okay, these all are examples of trihalogen derivatives. So in this classification, based on halogen atoms, last one is tetrahalogen derivatives. Tetrahalogen derivatives. Here carbon compound contain 4 halogen atoms is called tetrahalogen derivatives. ఓకేనమ్మా. కార్బన్ కాంపౌండ్ ఏదైనా తీసుకుంటే కనుక దాని మీద 4 హాలోజన్ ఆటమ్స్ ఉంటే కనుక దాని టెట్రా హాలోజన్ ఆటమ్స్ ఉంటాం. సో లెట్ as example CCl4, it is a tetrahalogen compounds ki example amma. It is the best solvent. ఇది సాల్వెంట్ కింద ఆర్గానిక్ కాంపౌండ్స్లో సాల్వెంట్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఇలాగైనా తీసుకోవచ్చు, లేదా CHCl2 CHCl2 ఈ విధంగా అయినా తీసుకోవచ్చు. అదే మనకి ఆరోమేటిక్ కాంపౌండ్ తీసుకుంటే కనుక One, two, three, four tetrachlorobenzene. సో ఇవి టెట్రాహాలోజన్ డెరివేటివ్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అమ్మ.
ఓకే, ఇది ఫస్ట్ క్లాసిఫికేషన్ అయింది బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ కార్బన్, నెంబర్ ఆఫ్ హాలోజన్ ఆటమ్స్ అనేది అయింది స్టూడెంట్స్. ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బేస్డ్ ఆన్ హైబ్రిడేషన్ ఆఫ్ హాలోజన్ అటాచ్డ్ కార్బన్ ఆటమ్. Second one, depending on hybridization of halogen atom attach కార్బన్ ఆటమ్. ఇక్కడ ఏం చెప్తున్నామమ్మా, మనకి హాలోజన్ అటాచ్ అయి ఉన్న కార్బన్ ఆటమ్ హైబ్రిడైజేషన్ బేస్ చేసుకుని ఈ క్లాసిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేటానికి ఇందులో హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ ఇట్ ఈజ్ sp3 హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేస్తే, sp3 హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేస్తే, సో దీన్ని ఫర్దర్ క్లాసిఫైడ్స్ ఆల్కైల్ హాలైడ్స్, allyl halides, benzyl halides. ఈ విధంగా ఫర్దర్ క్లాసిఫై చేస్తామమ్మా. ఇక్కడ ఫర్దర్ క్లాసిఫైడ్ ఆల్కైల్ హాలైడ్స్, allyl హాలైడ్స్, అదేవిధంగా బెంజైల్ హాలైడ్స్. ఫస్ట్ ఆల్కైల్ హాలైడ్స్ తీసుకుంటే కనుక ఆల్కైల్ హాలైడ్స్, ఇప్పుడు ఇది హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ అమ్మ. సో ఇది హాలోజన్, దీనికి అటాచ్ అయిన కార్బన్ ఇది. ఇది ఏ హైబ్రిడేషన్లో ఉందమ్మా, sp3 హైబ్రిడేషన్లో ఉంటే కనుక దాన్ని ఆల్కైల్ హాలైడ్స్ అంటాం. Let us example CH3Cl, C2H5Cl, ఇవన్నీ ఎగ్జాంపుల్ అమ్మ. మిథైల్ క్లోరైడ్ లైక్. సో ఇటువంటి వాటిలో ఏమన్నా ఆల్కైల్ హాలైడ్స్ అన్నాం. ఇది ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి allyl హాలైడ్స్. హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ నెక్స్ట్ కార్బన్కి ఎలా ఉండాలమ్మా, డబుల్ బాండ్తో ఉండాలమ్మా. హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ sp3 హైబ్రిడేషన్లో ఉండి దానికి అటాచ్ అయిన కార్బన్ డబుల్ బాండ్ ఉండాలి. దట్ మీన్స్ sp2 ఉండాలి. ఇది హాలోజన్ అమ్మా, దీనికి అటాచ్ అయిన కార్బన్కి sp3 హైబ్రిడేషన్ ఉండి దాని నెక్స్ట్ కార్బన్ ఎలా ఉండాలి, డబుల్ బాండ్ ఉండాలి. దట్ మీన్స్ sp2 హైబ్రిడేషన్లో ఉండాలి. సో ఇటువంటి కాంపౌండ్స్ని ఏమంటున్నామంటే allyl halides. So this group is allylic group. The complete group is called allylic group. The complete group is called allylic group. So example CH2 double bond CH2 Cl. సో ఇక్కడ హాలోజన్కి ఒకే ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ అ ప్రైమరీ allyl halide. So other one CH2 double bond CHCl CH3. సో హాలోజన్ అటాచ్ అయిన కార్బన్కి 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇది సెకండరీ allyl halide. నెక్స్ట్ అదర్ వన్ CH2 CHCl
CH3Cl. ఇక్కడ హాలోజన్ అటాచ్ అయిన కార్బన్కి మనకి 3 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ టెర్షరీ అలైల్ హాలైడ్. ఓకే స్టూడెంట్స్, దిస్ ఇస్ అబౌట్ అలైల్ హాలైడ్స్. సో అలైల్ హాలైడ్స్ అనేది ఎలా చెప్తున్నాం, కార్బన్ అటాచ్ అయిన కార్బన్ sp3 హైబ్రిడేషన్లో ఉండి ద నెక్స్ట్ కార్బన్ కంటైన్ డబుల్ బాండ్. ద టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ అలైల్ హాలైడ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ బెంజైల్ హాలైడ్స్. బెంజైల్ హాలైడ్స్. ఇక్కడ బెంజైల్ హాలైడ్స్ తీసుకుంటే కనుక మనం ఏం చెప్తున్నాం, హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ sp3 హైబ్రిడేషన్లో ఉండి అది ఒక సింపుల్ ఆరోమేటిక్ కాంపౌండ్, దట్ మీన్స్ బెంజీన్కి అటాచ్ అయి ఉంటే కనుక ఈ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ బెంజీన్కి అటాచ్ అయి ఉంటే కనుక దాన్ని ఏమన్నాం అంటే బెంజైల్ హాలైడ్స్ అన్నాం. సో ఇక్కడ ఓన్లీ వన్ బెంజైల్ అరైల్ గ్రూప్ అంటాం దీన్నే, అదే బెంజైల్ గ్రూప్ అంటాం. ఓన్లీ వన్ బెంజీన్ ఉంది కాబట్టి ఓకేనా, ఇదేమంటున్నాం ప్రైమరీ బెంజైల్ హాలైడ్స్ అన్నాం. అలా కాకుండా ది హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ ఇట్ present ఒక బెంజైల్ గ్రూప్ అండ్ అనదర్ వన్ ఆల్కైల్. సో ఇట్ ఈస్ సెకండరీ బెంజైల్ హాలైడ్స్. ద నెక్స్ట్ వన్ the halogen attached carbon sp3 and it present 2 alkyl groups and 1 benzyl group. So it is tertiary benzyl halides. So these all are examples of halogen atom contain carbon sp3 hybridized carbon. So these all are examples అన్నమాట type. ఓకేనమ్మా. నెక్స్ట్ అదర్ వచ్చేటప్పటికి ఏముంది, now second one halogen attached carbon sp2 hybridization. Halogen attached carbon contain sp2 hybridization. So it is halogen attached carbon, it present double bond. sp2 means double bond ఉంటే కనుక sp2 ఉండదమ్మా. సో దిస్ కార్బన్ ఈజ్ sp2 హైబ్రిడైజ్డ్. సో వీళ్ళు వచ్చేటప్పటికి ఏమంటున్నామంటే వెనైల్ హాలైడ్స్. వీళ్ళు వచ్చేటప్పటికి వెనైల్ హాలైడ్స్ అంటున్నామమ్మా. ఈ గ్రూప్ వచ్చేటప్పటికి బెనాయిలిక్ గ్రూప్. ఓకేనమ్మా. సో లైక్ సో ఇక్కడ అబ్జర్వ్ చేసినా సరే ఈ కార్బన్కి ఇది కార్బన్ అమ్మ, ఇది డబల్ బాండ్ ఉంది. సో ఇక్కడ కూడా మనకేముంటుంది sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్. ఇది కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ వినైల్ హాలైడ్స్. సో అదేవిధంగా
ఈ విధంగా బెంజీన్కి అటాచ్ అయి ఉంటే కనుక, సో ఇక్కడ ఈ కార్బన్ కూడా ఎలా ఉంటుందమ్మా మనకి sp2 హైబ్రిడేషన్ ఉంటుంది. సో ఇలా అటాచ్ అయి ఉంటే కనుక వీటిని అరైల్ హాలైడ్స్ అంటారమ్మా. వీటిని ఏమంటారమ్మా అరైల్ హాలైడ్స్. వీటిని ఏమంటారమ్మా అరైల్ హాలైడ్స్. అరైల్ హాలైడ్స్. ఓకేనమ్మా, ఇది క్లాసిఫికేషన్. ఓకే స్టూడెంట్స్, ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ అరైల్ హాలైడ్స్ అండ్ ఆల్కైల్ హాలైడ్స్. ఓకే స్టూడెంట్స్, ఇది నా ఫస్ట్ వీడియో. ఇది మీరు చూసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అవి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో ఈ ఫస్ట్ వీడియోలో నా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు కామెంట్ చేస్తే కనుక నా నెక్స్ట్ వీడియోలో వాటిని లేకుండా నేను చూసుకుంటాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.